ప్రైజ్ ద లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో దావీదు గొర్రెలు కాచుకునేవాడు. ఫిలిష్తీయుడైన గొలియాతును ఒక చిన్న రాయితో చంపాడు. దావీదు గొలియాతుతో పోరాటం చేయడం అంతే అనుకున్నాడు. కానీ ఆ పోరాటం వల్ల ఆయన రాజు అయ్యాడు. దేవుణ్ణి అడిగాడు పోరాటంలో గెలవాలని. కానీ దావీదు ఊహించిన రీతిలో దేవుడు దీవించాడు. రాబర్ట్ కోల్గేట్ అనే ఒక వ్యవసాయదారి ఉండేవాడు ఇంగ్లాండ్లో. యుద్ధం సమయంలో ఆయన కుటుంబంతో సహా అమెరికా దేశానికి వచ్చాడు. ఆయన కుమారుడు విలియం సబ్బు తయారీ చేయాలని వ్యాపారం మొదలుపెట్టాడు. కానీ విఫలమైంది. అటు తర్వాత బైబిల్ గ్రంథంలో యాకోబు ఎలాగైతే అన్నీ కోల్పోయి మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించి గొప్పవాడయ్యి యాకోబు దశం భాగం ఇచ్చేవాడు దేవునికి అని తెలుసుకుని ఆ మాటలు చదివి విలియం దేవుణ్ణి ప్రార్థించాడు. యాకోబులాగా దీవిస్తే దశం భాగం ఇస్తానే అనుకున్నాడు. మళ్ళీ సబ్బు వ్యాపారం మొదలుపెట్టాడు. క్రమేపీ విలియం చాలా అభివృద్ధి చెందాడు. దశం భాగం నుంచి 20% తన సంపాదనలో దేవునికి ఇచ్చేవాడు. కోల్గేట్ అండ్ టూత్పేస్ట్ సబ్బుల వ్యాపారం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప పేరు సంపాదించాడు. దేవుని దగ్గర వెళ్ళి మనం అడిగినప్పుడు కొంచెం కాదు, మనం ఊహించని రీతిలో మనల్ని దీవిస్తారు. అదే అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా పొందుకోవడం అంటే. ఆమేన్.